సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత నాకు సేకరించారు. అందుకని నా ముందు మాట చాలా చెప్పారు 1950 కానీ మతం మారినంత మాత్రాన కులం పోతుందా? నా సబ్జెక్ట్ ఇది పోదు. అది ఇండియా లాంటి దేశంలో అసలు పోదు. గత నెల 24వ తేదీ నాడు సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులపై ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతున్నాం. ఎందుకంటే అనేక రాజ్యాంగ సవరణలు జరిగినాయి, ఇది కూడా రాజ్యాంగ సవరణ జరగాలని కోరుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ చాలా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కులం మారినంత మాత్రాన మతం మారదు. అదేవిధంగా భారత రాజ్యాంగం చెప్పింది మతం అనేది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ఆ హక్కుని నువ్వు లేదు అన్న కూడా పొరపడ్డది. అందుకే దీని మీద దళిత క్రైస్తవులకి ఎస్టీ హోదా కల్పించాలని రాజమండ్రిలో ఈరోజు అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఒకటే కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు చొరవ తీసుకుని అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వేసి ఖచ్చితంగా ఒక తీర్మానం చేసి మీరు కేంద్రాన్ని పంపాలి. పక్కన కూడా పార్లమెంట్ లో చర్చ జరగాలి. పార్లమెంట్ లో కేంద్ర అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ తీర్పు చేయాలి. ఎందుకంటే ఎప్పటికీ క్రైస్తవులు చాలా మంది పేదరికంలో ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవులు ఎస్టీలు వేరు వేరు కాదు, అందరూ ఒకటే. కానీ ఆనాడు దేశంలో ఎస్టీ దళితులందరంటే మీకు తెలుసు, పురులుగా ఎలకల కట్టినలా ఉండేవారు, ఊరిచే ఉండేవారు. ఇప్పటికీ మారలేదు, మీరు చూసారు కూడా. అందరూ ఎప్పటికీ మారదు. వీళ్ళందరూ వివక్ష ఇలాగే ఉంటుంది, అగ్రహం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అయినా భారతదేశంలో చైతన్యం వహించి ఇమీడియట్ గా దళిత క్రైస్తవులకు ఎస్టీ హోదా కల్పించాలని మేము భారత మున్సిపల్ పీసీగా కోరుతున్నాం. సుప్రీంకోర్టు భారతదేశంలో మతం మారినటువంటి క్రైస్టియానిటీలోకి మారిన దళితులకి ఎస్సీ హోదాని పొందేటువంటి హక్కు కోల్పోతారని ఇచ్చేటువంటి తీర్పు ఏదైతుందో ఈ తీర్పుని పునఃసమీక్ష చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈ తీర్పు భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన తీర్పు. ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 భారతదేశ పౌరులందరికీ మతపరమైన స్వేచ్ఛను కల్పించింది. ఆర్టికల్ 14 సమానత్వాన్ని కల్పించింది. ఆర్టికల్ 15 మతం పేరుతో కులం పేరుతో వివక్షతని పారదోలని చెప్పింది. ఆర్టికల్ 17 అంటరాంతరాన్ని నిర్మూలించాలని చెప్పింది. కానీ భారతదేశంలో 78 ఏళ్ళ తర్వాత నేటికి అటు హిందువులుగా ఉన్నటువంటి దళితులు అక్కడ వివక్షత అనిపిస్తున్నారు. క్రైస్తవంలోకి మారినా దళితుల పట్ల వివక్షత ఉంది. ఏ మతంలోకి మారినా నేటికి దళితులపైన వివక్షత కొనసాగుతూనే ఉన్నది. అందుకని ఇవాళ భారతదేశంలో ఎస్సీ హోదా అనేటువంటిది మతం ఆధారంగా ఉండకూడదు, వివక్షత ఆధారంగా ఉండాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఇవాళ దీనిపైన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీ వైఖరి ఏంటో స్పష్టత చేయండి. రెండో జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఖరి ఏంటో కూడా మీరు మాట్లాడండి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. విశ్వేశ్వరరెడ్డి గారు కృషి చేస్తారు, దానికి మేము శ్రీకారం రెడీ అంటాం. అందువల్ల ఒక సమస్యని ఉదాహరణ చేసుకునేటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఎందుకంటే ఇవాళ ఈ ఇష్యూ చాలా మంది బయటపడి రాలేదు. మీరు వేరే భావించండి. ఈ ఇష్యూని చాలా మంది ఫోన్ చేశారు.
రాలేదు వాళ్ళు. మీరు కూడా వెళ్ళకండి అన్నారు. అంటే నేను ఎందుకు వెళ్ళాను, నేనే పెట్టాల్సిన అఖిలపక్ష సమావేశాన్ని శ్రీకాంత్ చెప్పింది అఖిలపక్ష సమావేశం. సరే, ముందుగా మా జైన్ గారు చెప్పిన విషయం ఒకసారి తప్పుగా అర్థం చేసుకుంటారేమో, అది తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు నాకు ప్రతి మాట కూర్చో తప్పకుండా చదివి చెప్తారు. అందువల్ల మా పెద్ద ఆయన సంవత్సరం కావాల్సింది. గోదావరి గట్టు మీద విగ్రహాలు తీసేస్తాడు ఒక ఎమ్మెల్యే గారు. సరే, విశ్వేశ్వరుడు మీకు అర్థం చెప్తాం. ఎలా చేస్తాడు అక్కడ ఒక్క విగ్రహం పెరిగితే విగ్రహాలు ఉన్న కాలాలు చెప్తాం, కాలాతీతం కూడా అవుతుంది. కాబట్టి దానికి ప్రతి ఒక్కరికి కూడా టీకే రెడ్డి గారు, అలాగే బాలేపల్లి మురళయ్య గారు, కోటర్రావు గారు, విజయ్ కుమార్ గారు, మా విజయ్ కుమార్ దళితుల్ని ఎస్సీ హోదా నుంచి తొలగించే ప్రక్రియలో భాగంగా ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం. అఖిలపక్ష సమావేశాన్ని అన్ని పార్టీలు, అలాగే పాస్టర్లు, దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలన్నీ కూడా పిలిచాం. వాళ్ళంతా వచ్చారు. మరి దానికి అనుగుణంగా ఇవాళ ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని మరి ప్రభుత్వానికి పంపిస్తాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా పంపించి దాని మీద మళ్ళీ ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడికి అలాగే మోడీ గారికి కూడా అందజేయాలని అనుకుంటున్నాం. ఆ ప్రకారంగా దాన్ని రద్దు చేయపరచు దాన్ని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని రాజ్యాంగబద్ధంగా మళ్ళీ రాజ్యాంగాన్ని సవరించి దాన్ని ఆ హోదాన్ని కాపాడవలసిందిగా కోరిపారు. పెద్దలందరూ కూడా వచ్చారు. సిబిఐ నుంచి మధు గారు కానీ, సిబిఐ అరుణ్ గారు, పవన్ గారు, సంజయ్ ఏరియాలో రాజమండ్రి చామరాజు వచ్చింది. చాలా మంది మన అరుణ్ ప్రసాద్ గారు అందరూ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా మాట్లాడాలని ఉన్నారు. మన జయరాజు మాట్లాడితే మరి అందరూ కూడా నిశ్శబ్దమైపోతుంది. కానీ అందరికి అవకాశం లేదు మాట్లాడు. వీళ్ళందరూ కూడా జరిగింది చాలా అన్యాయం. నిజంగా కోటలో నాయకులు నాకు తెలిసి ఎవరు, ఎందుకంటే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. మనం అధికార పార్టీలో ఉన్నాం. మనం ఏం మాట్లాడినా మన పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఎందుకంటే రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాన్ని బేస్ చేసుకునే రిజర్వేషన్ ఇచ్చారండి. ఈ భారతదేశంలో ఎవరైనా సరే తనకు నచ్చిన దేవుడిని కలవచ్చు. అది అల్లా కావచ్చు, యేసుప్రభువు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. ఈరోజు రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి కృష్ణసాయి కళ్యాణ మండపం ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత క్రిస్టియన్స్ కి ఎస్సీ హోదా ఉండదు అని ఈ మధ్య సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. ఈ సభ్య నుంచి దానిపైన మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్, మేము ఎప్పుడు కూడా దళితుల పక్షాన ఉంటాం. వారు మతం మారినంత మాత్రాన వారికి ఎస్సీ హోదా ఉండకుండా పోవటం కరెక్ట్ కాదు. అవసరమైతే ఈ విషయంలో కోర్టు తీర్పులను పునఃసమీక్షించాలి, అలాగే పార్లమెంట్ లో బిల్లును పెట్టాలి అని డిమాండ్తో మేమందరం కూడా మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి కరీంనారెడ్డి గారు ఆలోచనతో వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి సభ్యులు ఇచ్చేశారు. అలాగే వివిధ దళిత సంఘాల నుంచి పాస్టర్స్ కానీ లేదంటే వివిధ సంఘాల నుంచి అనేక మంది ఇచ్చేసి ఇక్కడ ఈ రోజు దానిపైన చర్చ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన తీర్మానాలు ఏంటంటే దళితులు మతం మారినంత మాత్రాన వారు ఎస్సీ హోదా పోవటం అనేది కరెక్ట్ కాదు. అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా
దీనిపైన తీర్మానం చేసి పార్లమెంట్కి పంపాలి. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ కూడా దళితులకు రిజర్వేషన్ కొనసాగించాలి, దళిత క్రిస్టియన్స్ రిజర్వేషన్ కొనసాగించాలని పలువురు వక్తలు అభిప్రాయపడటం జరిగింది. మేము ఆయా వక్తల యొక్క ఆలోచన విధానాన్ని తీర్మానంగా చేసి మేము ఈ తీర్మానాన్ని ఇటు అసెంబ్లీకి అటు కేంద్రానికి కూడా పంపడం జరుగుతుంది. ఎందుకంటే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది, మనం అధికార పార్టీలో ఉన్నాం, మనం ఏం మాట్లాడినా మన పార్టీ అధికారం ఉంది కాబట్టి. ఎందుకంటే రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాన్ని బేస్ చేసుకునే రిజర్వేషన్ ఇచ్చారండి. ఈ భారతదేశంలో ఎవరైనా సరే